మీకు కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా మెనిస్కస్ టైర్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ సాయి ప్రజ్వల్ రెడ్డి, ఈ కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ చంపపేట్. ఈరోజు మనం మెనిస్కస్ టైర్ గురించి తెలుసుకుందాం. మెనిస్కస్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాంటి స్ట్రక్చర్. ఇలా 2 C's ఉంటుంది. వన్ ఇస్ అ మీడియల్ మెనిస్కస్, వన్ ఇస్ అ లాటరల్ మెనిస్కస్. ఈ మెనిస్కస్ మన థై బోన్ తర్వాత లెగ్ బోన్ మధ్యలో ఒక షాక్ అబ్జర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే మనం నీని లోడ్ చేసిన ప్రతిసారి దానిపైన ఉన్న లోడ్ని ఈ షాక్ అబ్జర్వర్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ అన్ ఇంజురీ ఆర్ సడన్ ఒక ట్విస్టింగ్ ఇంజురీ కానీ, సడన్గా బైక్ పై నుంచి కింద పడ్డం కానీ, అట్లాంటప్పుడు మెనిస్కస్ టైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెనిస్కస్ టైర్ అయింది అంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, నీ డీప్గా ఫ్లెక్స్ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ, ఆర్ ఎల్స్ నీ నడిచినప్పుడు ఆర్ జంప్ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ, ఆర్ ఎల్స్ ఇన్ కొన్ని కేసెస్లో ఇలా మెనిస్కస్ టైర్ అయిపోయి ఫ్లిప్ అయిపోయిన ఛాన్సెస్లో, అంటే బకెట్ హ్యాండిల్ టైర్ ఉన్నప్పుడు నీ ఫుల్గా ఎక్స్టెండ్ కాకపోవడం ఆర్ నీ ఫుల్గా ఫ్లెక్స్ కాకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు బకెట్ హ్యాండిల్ టైర్ ఆఫ్ మెనిస్కస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. సో అలాంటప్పుడు we might have to take you for surgery immediately. For any of your knee and shoulder problems, you can consult me at Owners Robotic Hospitals, Champapet.